వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ఆ తర్వాత మనం తింటాం. ఇది మన సంప్రదాయం. మన సత్సంగం అయిపోగానే మన సత్సంగ సభ్యులు మనం అందరం వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే మన భోజనం మనం తినేసి వాడికి భోజనం పెట్టకుండా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అందుకని కొన్ని అలాంటి పద్ధతులు లేకుండా చక్కగా అందరి సత్సంగాలు శ్రద్ధగా వినే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ఎటువంటి వాక్యం వస్తుందో, ఎటువంటి జ్ఞానం అందించబడుతుందో తెలియదు. మనము బావిలో కప్పల్లాగా నా జ్ఞానమే గొప్పది, నాకు చెప్పేవాడే గొప్పవాడు అని అనుకున్నామంటే ఎప్పుడు కూడా ఎదగలేం. కాబట్టి అన్నీ తెలుసుకోవాలి, అందరివి వినాలి. అప్పుడే అసలైన సత్యం అనేది విశాలంది. సత్యం జ్ఞానం అనంతం. అంటే జ్ఞానం అనేది అనంతం, దానికి ఎండ్ అనేది లేదు, అన్లిమిటెడ్ అది. అటువంటప్పుడు నేను చెప్పేదో మరొకరు చెప్పేదో ఇదే ఇక అల్టిమేట్ అనుకుంటే అది మళ్ళీ అజ్ఞానం అయిపోతుంది, అహంకారం అయిపోతుంది. కాబట్టి ఈనాటి కార్యక్రమం